ఎత్తుకొని ఎక్కడ బీసీలు గడబడ్డా, ఎక్కడ వేదికలు నిలబడ్డా, ప్రతి వేదిక మీద పోయి బీసీలకు ఆత్మగౌరవం, రాజ్యాధికారం అనే కాంక్ష ఇది చెప్పడం జరుగుతుంది. దానికే రాజకీయ యుద్ధం చేద్దాం అనుకున్నా. మరి ఈ వేదిక నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మాట్లాడమని మైకిస్తే నాయకుడు కాడు, మైకు గుంజుకొని మాట్లాడితేనే నిజమైన ఉద్యమం బయటకు వస్తుంది. ఇలా తెలంగాణ ఉద్యమకారులకు ఆకాంక్ష వేదిక అని ఇంకా మనం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సరైన సవాల్ చేస్తలేమంటే ఇక్కడ ఉన్న స్పీచ్ అందరి పొద్దు నుంచి విన్నా నేను. మరి ఏం డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం నుండి? డిమాండ్ చేస్తున్నాం రేపు ఈ వారం రోజులు టైం, ఈ టైం వరకు ప్రభుత్వం దిగొచ్చి ఈ మేనిఫెస్టో పట్టుకొని తెలంగాణ అంతా తిరుగుతున్నా నేను. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కేసీఆర్ మేనిఫెస్టో పట్టుకొని తెలంగాణ అంతా తిరిగిన. ఇప్పుడు ఈ మేనిఫెస్టోలో పెట్టిన అంశము మరి 18 నెలలు అవుతుంది. తెలంగాణ ఉద్యమకారులకు ఏం చేస్తా అన్నాడు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానంతో కాదు, కేసీఆర్ చేస్తున్న దుర్మార్గమైన పాలన నిరంతరం మరి ప్రశ్నించే గొంతుగా వివిధ వర్గాలుగా, వివిధ సంఘాలుగా, వివిధ పోరాటాల రూపాల కేసీఆర్ను మనం ఎన్నో వేదికల మీద నిలదీయడం, అది ప్రజల్లో ఒక చర్చగా జరగడం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారుల పుణ్యాన, ఉద్యమకారుల పోరాటాల ఫలితంగా, ప్రజా సంఘాల పోరాటాల ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి అధికారంలో ఇలా పాత సీసాల కొత్త సారా అని ఒక సామెత చెప్తారు కదా. మరి ఇక వీడిపోతే వాడు, వాడిపోతే ఇంకోడు అనేది మన పోరాటాలు చేస్తున్నాం. చాలా చరిత్ర చదివినాం. ఇవాళ సోషల్ మీడియా వచ్చింది, అనేక ఉద్యమాలు మన కళ్ళ ముందున్నాయి, మనం కూడా త్యాగాలు చేస్తున్నాం. మరి ఇదే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు పరచడం కోసం 42% బీసీలకు ఇవ్వాలి, మేనిఫెస్టోలో పెట్టిన అంశమే ఇవ్వాలని మరి ఇక్కడ బత్తల సిద్ధేశ్వర్ పటేల్ అన్న, మా చాపర్తి కుమార్ గాడిగా అనే నేను, జక్కని సంజయ్ ముగ్గురం కలిసి ఆమె నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది హైదరాబాద్ వేదిక మీద. నీది నాన్ లోకల్, నీది వరంగల్ అని నన్ను అర్ధరాత్రి పోలీసులు వచ్చి ఇంటికాడ దింపిపోయారు. పోలీసుల్లో ఒక చిన్న లాజిక్ మనం అర్థం చేసుకోవాలి. మరి అర్ధరాత్రి ఎందుకు వాళ్ళు మా ఇంటికాడ దింపిపోయారు అనేది నాకు 2 రోజులకు అర్థమైంది. పగలు పోతే, ఉదయం పోతే ఆ ఊరోళ్ళు ఏం జరిగిందని అడుగుతారు, ఆపుతారు, పోలీసుల పరువు పోతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇజ్జత్ పోతుంది అని అర్ధరాత్రి నన్ను ఇంట్లో దింపిపోయినా 17 రోజులు ఆమరణ దీక్ష చేయడం జరిగింది. ఇలా అదే రకంగా తెలంగాణలో మనం సమగ్ర కులగణన సాధించుకున్నాం. 42% ఇలా అసెంబ్లీ తీర్మానం చేసుకున్నాం. అది మన పోరాటాల ఫలితం. మరి దాంతో భాగంగా దేశవ్యాప్తంగా కూడా సమగ్ర కులగణన జరగాలని మరి అక్కడ కూడా ఢిల్లీలో కూడా 22 రోజులు మరి ఇది అలా ఒక్కరోజు 2 రోజుల మీటింగ్లకు, ఫోటోలు, పోజుల కోసం కాదు నేను మాట్లాడుతున్నది. సిద్ధన్న 22 రోజులు ఆమరణ దీక్ష చేసిండు. అదే ముగ్గురం చేద్దామని పోయినాం. కానీ అక్కడ ఢిల్లీ మనకు అందరికీ తెలుసు, రైతులకు జరిగింది సంవత్సరాల కొద్దీ, నెలల కొద్దీ. మరి ఇదంతా పోరాటాలు తెలుసు కాబట్టి సిద్ధన్న ఒక మాట చెప్పిండు, మీరిద్దరు సహకరించండి, మీరు యువకులు, చిన్నపిల్లలు, ఇక్కడ మనకు మంచి లిస్టోడు లేడు, మనకు బాత్రూమ్ తీసుకుపోయేటోడు కూడా లేడు అంటే అన్నను కూర్చోబెట్టి మీ జక్కని సంజయ్, నేను, కొంగర నారాయణ, ఇంకో 4 ఉద్యమకారులు వీళ్ళందరం కలిసి అన్నతో పాటు 22 రోజులు ఆమరణ దీక్ష చేయడం. మరి భవిష్యత్తులో ఇంకేం కావాలి? ఇంకా మనం ప్రాణాలు చేస్తున్నాం. మనం తెలంగాణ స్వరాష్ట్రం కోసం యుద్ధం చేసినాం. స్వరాష్ట్రం వచ్చింది, తెలంగాణ బతుకులు మారలేదు. అదే బీసీలు, అదే ఎస్సీలు, అదే ఎస్టీలు ఇంకా ఉద్యమాలు చేస్తున్నారు. తెలంగాణ రాకముందుకు దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసినాం, దేశానికి స్వతంత్రం వచ్చింది. అదే బీసీలు, అదే ఎస్సీలు, అదే ఎస్టీలు, ఈ భారతదేశ మూలవాసులు ఇప్పటికి ఇంకా రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు, దీక్షలు చేస్తున్నారు, ప్రాణత్యాగాలు చేస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు. ఇదంతా నాకు ఉన్న రాజకీయ అనుభవం 5-6వ తరగతి నుండి నేను అసెంబ్లీ టైగర్ ఓంకార్ ఆయన యొక్క పోరాటము, ఆయన యొక్క రాజకీయము, నేను ఆయనకు మంచిలు అందించిన, ఆయనకు అన్నం పెట్టిన కాబట్టి ప్రత్యక్షంగా ఆయన పోరాటం చూసిన, ఆయన రాజకీయ నిర్మాణం చూసిన. నాది పరకాల నియోజకవర్గం. ఆ రకంగా ఇలా ఈ దేశానికి, రాష్ట్రానికి జనాభాలో 60% ప్రజలకు అధికారం రావాలంటే అడుగు దూరంలో ఉంది. అదే బీసీలకు నిజమైన ఆత్మగౌరవం, ఆ రాజ్యాధికార దిశగానే నేను పోరాటాలు చేస్తూ, మరి పోరాటాలు చేస్తున్న ప్రతి ఒక్కరితోటి సన్నిహితంగా భాగస్వామ్యం అందిస్తూ మరి తెలంగాణకు భవిష్యత్తులో 28 డెడ్ లైన్ అన్నట్టు రానున్న రోజులలో బీసీలకు
రాజ్యాధికారంలో కూర్చుంటేనే ఇక్కడ ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేసేందుకు అధికారము నిజమైన రాజ్యాంగం అందించిన ఆత్మగౌరవం భావించుకోవాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ మరొకసారి చాపర్తి కుమార్ గారికి వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పోటీ చేయడం జరిగింది, స్వతంత్ర అభ్యర్థిగా. పోటీలో లేకపోతే రాజ్యాకాంక్ష రాదు. మన బీసీలు అందరం పోటీలో చేస్తాం. రానున్న సర్పంచ్ ఎన్నికలకు అందరూ నిలబడతాం. జనరల్ స్థానాలన్నీ బీసీ స్థానాలే, ఎస్సీ స్థానాలే, ఎస్టీ స్థానాలే. అందరికీ మరొకసారి ఉద్యమ వందనాలు. నేను మైక్ గుంజుకొని మాట్లాడిన ప్రధాన కారణం ఏంటంటే